వైజయంతి దేవుడు అనేవాడే ఉంటే నువ్వు నేను చచ్చిన తర్వాత నరకానికి వెళ్తాము. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులు అలాంటివి. నువ్వు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నాను కదా అని సుధాకర్ బాధపడుతూ ఉంటే, ఏంటి బాబాయ్ అంత బాధపడుతున్నాడంటూ కౌశికి అక్కడికి వస్తుంది. అసలు ఆ వైజయంతికి బుద్ధుందా అమ్మ? యువరాజుని మాత్రమే తన కొడుకు అంటూ ప్రేమ పెంచుకుంటూ ఉంది. ఈరోజు తను అనారోగ్యంతో ఉంటే ఆ నిషి యువరాజు మాత్రం చీకొట్టి వెళ్ళిపోయారు. దూరం పెట్టిన శ్రీవల్లి, జగదాత్రి మాత్రం సేవలు చేస్తున్నారు. ఈ వైజయంతికి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని సుధాకర్ బాధపడుతూ ఉంటే, ఏదో ఒకరోజు నిషి, యువరాజు, పిన్ని ముగ్గురు నిజం తెలుసుకుంటారు బాబాయ్. అప్పుడు వీళ్ళిద్దరిని చేరదీస్తారు, చూస్తూ ఉండండి అని కౌశికి చెప్తుంది. అప్పుడే ధాత్రి, కేదార్, శ్రీవల్లి అక్కడికి వస్తారు. నాన్న, నేను అమ్మకి టాబ్లెట్ ఇచ్చేశాను. 1 అవర్ తర్వాత ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి, అది కూడా నేనే ఇస్తాను. ఇప్పుడు ఆవిడ నిద్రపోతున్నారు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటే, అవును మామయ్య గారు, మీరు కూడా ఏమీ తినలేదు కదా. శ్రీవల్లి కూడా దత్తత కార్యక్రమం ఆగిపోయిందని ఉదయం నుంచి ఏమీ తినలేదు, రండి తిందురు అని ధాత్రి అంటే, ఏంటమ్మా నువ్వేమీ తినలేదా అని సుధాకర్ అంటాడు. అబ్బే, అలాంటిదేం లేదు, ఆకలిగా లేదు అంతేనని శ్రీవల్లి కవర్ చేస్తూ ఉంటుంది. చూడమ్మా, నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్నందుకు, దత్తత కార్యక్రమం ఆగిపోయినందుకు ఆ వైజయంతి ఏడవాలి. నువ్వు ఎంత మంచిదానివో అర్థం అవుతూ ఉంది కదా. మీరిద్దరూ ఎంత సేవలు చేస్తున్నారో నేను చూస్తున్నాను అని సుధాకర్ పొగుడుతూ ఉంటారు. నువ్వు ఈ ఇంటి కోడలుగా, పెద్ద కోడలుగా అన్నీ నెరవేరుస్తున్నావు జగదాత్రి. కానీ ఆ నిషి ఉంది చూడు, ఎప్పుడు కుటుంబం నుండి విడిపోదామా, ఆస్తులు పంచుకుందామా అని చూస్తూ ఉంటుంది అని సుధాకర్, కౌశికి ఇద్దరు ఇంటి కోడలని జగదాత్రిని పొగుడుతూ ఉంటారు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అని కౌశికి సుధాకర్ అంటే, అయ్యో అంతంత పెద్ద మాటలు అస్సలు మాట్లాడకండి, ఇది నా బాధ్యత అని ధాత్రి అంటోంది. మీకు నేను థ్యాంక్స్ చెప్పడం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితి నాది అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. వదిన, మామయ్య గారు అందరూ రండి భోంచేద్దాం అని ధాత్రి కేకలు పెడుతూ ఉంటుంది. అయితే అప్పుడే సురేష్, రమేష్ గారు ఇద్దరు లోపలికి వస్తూ ఉండటంతో, అరే అన్నయ్య వస్తున్నాడు, అందరం కలిసి భోంచేసి చాలా రోజులయ్యింది, రండన్నయ్య అని ధాత్రి పిలుస్తూ ఉంటే, ఆయన ప్యారడైజ్ కన్స్ట్రక్షన్ ఓనర్ రమేష్ గారు కదమ్మా, ఆయన ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు అని సుధాకర్ అంటే, అదే బాబాయ్ నాకు అర్థం కావటం లేదు, సురేష్ ఆయన్ని ఎందుకు తీసుకువస్తున్నాడో అని కౌశికి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. విడిపోయిన జంట మళ్ళీ కలుసుకునేలా ఉన్నారు, ఏంటి తను ఇలా వచ్చాడు అని నిషి, యువరాజు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఏంటి రమేష్ గారు ఇలా వచ్చారు, చెప్పండి, కూర్చోండి అని కౌశికి అడుగుతూ ఉంటే, మీతో కొంచెం మాట్లాడాలి అని అతను ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు చూస్తూ ఉంటారు. సరే లాన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, జగదాత్రి కాస్త కాఫీ తీసుకొస్తావా అని కౌశికి, రమేష్ గారు ఇద్దరు లాన్లోకి వెళ్తారు. ఏంటే వదిన, ఆ కొత్త కంపెనీ సీఈఓతో ఏం మాట్లాడుతోంది ఏంటి, మళ్ళీ కంపెనీ ఏదైనా స్టార్ట్ చేస్తుందా ఏంటి అని నిషి అడుగుతూ ఉంటే, ఏ నీకు బుర్ర మాత్రమే పనిచేయట్లేదనుకున్నాను, ఇప్పుడు కళ్ళు కూడా పనిచేయట్లేదా? ఆయనొచ్చి ఏదో మాట్లాడాలన్నారు, వదిన ఆయన్ని లాన్లోకి తీసుకువెళ్ళింది, అంత మాత్రానికే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని ధాత్రి అంటే, ఏదైనా నెగిటివ్గా ఆలోచించటం నీ తర్వాతే నిషి అని కేదార్ అంటాడు. ఏయ్, ఏంటి జోకులు వేసింది చాలు కానీ ఆపుతారా అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, అయినా నువ్వు కాఫీ తీసుకువెళ్ళు, ముందు వదిన ఆయనతో ఏం మాట్లాడుతుందో విని నాతో వచ్చి చెప్పు అని నిషి అంటే, వదిన చెప్పాల్సి ఉంటే వదినే చెప్తుంది, నేనెందుకు విని చెప్పటం అని ధాత్రి అంటుంది. ఏయ్, మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, నిన్ను కాఫీ తీసుకువెళ్ళమంటే ఇంకా చూస్తూ ఇక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళవే వెళ్ళు అని నిషి అరుస్తూ ఉంటుంది. నేను ఒక పొరపాటు చేసి అనవసరంగా ఇరుక్కుపోయాను అని రమేష్ అంటే, పొరపాట ఏంటా పొరపాటు అని కౌశికి, సుధాకర్ అడుగుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి, ముందు ఈ వాటర్ తాగి రిలాక్స్డ్గా మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది. అతను వాటర్ తాగేసి, చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం నేను మీ కంపెనీ మీద గెలవాలని, మీ టెండర్ అమౌంట్లు తెలుసుకోవటం కోసం మీ ఆఫీస్ ఎంప్లాయీని ఒకరిని కొని గెలవాలని చూశాను అని రమేష్ అంటే, అవును, అప్పుడు మాకు దొరికిపోయారు, తర్వాత కూర్చొని మాట్లాడుకున్నాం కదా అని కౌశికి అంటుంది. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, నా భార్య చనిపోయిన తర్వాత మీ ఆఫీస్లో పనిచేస్తున్న సునీత నా ఆఫీస్లో జాయిన్ అయ్యింది. తర్వాత ఇద్దరం చాలా దగ్గరయ్యాము, ప్రేమించుకున్నాము, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాము. కాకపోతే ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి చెప్పి పెళ్లి చేసుకుంటే సమాజంలో పరువు పోతుందని అనుకున్నాము. పిల్లలు కూడా ఒప్పుకోలేదు. తర్వాత సునీతకి చెప్పి మనమిద్దరం దూరంగా ఉందాము, విడిపోదామని చెప్పాను అని రమేష్ చెప్తుంటే, ఆ దూరం సునీతకి నచ్చలేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది, అంతేనా అని ధాత్రి అంటే, అవునమ్మా అని రమేష్ అంటాడు.
నేను ఆవిడకి నచ్చచెప్పి కొన్ని నెలల శాలరీని ముందే ఇచ్చేసి దూరంగా పంపించేశాను. కొన్ని రోజుల క్రిందట నేను చచ్చిపోతాను అని నన్ను బెదిరిస్తూ నాకు లెటర్ పంపించింది. 2 రోజుల నుంచి తను కనిపించటం లేదని తన పేరెంట్స్ నాకు చెప్తున్నారని రమేష్ చెప్తాడు. అదే టైంకి నాకు దివ్యాంక ఫోన్ చేసింది అని రమేష్ చెప్తూ ఉంటే జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. దివ్యాంక, రమేష్ ఇద్దరూ కూడా ఒక గార్డెన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి దివ్యాంక, నాతో ఏం మాట్లాడాలి? నన్ను అర్జెంటుగా కలవాలని ఎందుకు కబురు పెట్టావు చెప్పు" అని రమేష్ చెప్తుంటే, "ఎందుకంత తొందర? నేను నిదానంగా మాట్లాడతాను కదా" అని దివ్యాంక అంటుంది. "ఇలా టైం వేస్ట్ చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను వెళ్తున్నానని" రమేష్ వెళ్ళబోతూ ఉంటాడు. "సునీత ఎలా ఉంది?" అని దివ్యాంక అడగటంతో, "సునీత నీకెలా తెలుసు? ఇప్పుడు తను ఎక్కడ ఉంది?" అని రమేష్ అడుగుతూ ఉంటే, "ఏంటి షాక్ అయిపోయావా? సునీత నీకు మధ్య ఉన్న సంబంధం నాకు చాలా బాగా తెలుసు. తను చచ్చిపోతున్నానని నీకు సూసైడ్ లెటర్ రాయటం కూడా తెలుసు. ఇప్పుడు ప్యారడైజ్ సీఈఓ రమేష్ తన వయసులో సగం వయసున్న సునీతని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకోకుండా మాయం చేశాడని నేను న్యూస్లో చెప్పబోతున్నాను" అని దివ్యాంక చెప్తుంది. "నేను సునీతకి కడుపు చేయలేదు" అని రమేష్ అంటే, "అరే, నువ్వు చేసావని నేనెక్కడ చెప్పాను? అలా చేసావని నేను మీడియాలో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం 25,00,00,000 ఆస్తులమ్మి మరీ ఇన్వెస్ట్ చేశావు. ఇప్పుడు నేను ఈ న్యూస్ వేశాననుకో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఈ న్యూస్ రేపు మీడియాలో రాకూడదంటే నువ్వు నాకు 50,00,00,000 ఇవ్వాలి. నువ్వు నాకు 50,00,00,000 ఇవ్వలేదనుకో, ఈ కోటు కూడా నీ ఒంటి మీద లేకుండా నిన్ను నడి రోడ్డు మీద నిల్చోపెడతాను" అని దివ్యాంక వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఉంటుంది. ఇదమ్మా కౌశికి జరిగింది. దివ్యాంకకి ఎదురు నిలబడి నిజాన్ని బయటపెట్టేది నువ్వు మాత్రమే. ఏదో ఒక విధంగా నన్ను బయట పడేయమ్మా, నిజాన్ని నువ్వు బయటపెట్టు అని అతను వేడుకుంటూ ఉంటే, "దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, మా అక్క చెప్పదు" అని యువరాజ్, నిషి ఇద్దరూ కూడా చెప్తూ ఉంటే, "నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు వదిన" అంటూ ధాత్రి, కేదార్ అడ్డుపడుతూ ఉంటారు. "వదిన, మీకు ధైర్యం చాలా ఎక్కువ. మీరు మాత్రమే నిజాన్ని బయట పెట్టగలరు. ముందుకు అడుగు వేయండి" అని ధాత్రి, కేదార్ ఇద్దరు ఇంకా ఇన్స్పిరేషన్గా మాట్లాడుతూ ఉంటే, ఏంటే తెగ రెచ్చిపోతున్నారు, నోరు మూసుకుంటారా అని నిషి అరుస్తూ ఉంటుంది. నిషి, "అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ నీలాంటి వాళ్ళు ఊరుకుంటారేమో, అక్కలాంటి వాళ్ళు కాదు" అని కేదార్ అంటే, ఏంట్రా నా భార్యతో అలా మాట్లాడుతున్నావు" అని యువరాజ్ అంటాడు. "చూడు యువరాజ్, కేదార్ మాట్లాడుతున్నది తన వైఫ్ చెల్లెలతో. తప్పు చేస్తే సరిదిద్దడం తప్పేమీ కాదు" అని ధాత్రి బుద్ధి చెప్తుంది. "నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానని కౌశికి చెప్పడంతో నీ నిర్ణయం సరైందేనమ్మా కౌశికి" అని సుధాకర్ అంటాడు. "చూడండి, లేనిపోని సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ దివ్యాంక మళ్ళీ మీపై కక్ష పెంచుకొని లేనిపోని చేస్తుంది వదిన, ఆలోచించండి" అని నిషి చెప్తుంది. "లేదు, నేను ఎవరికి భయపడనని" కౌశికి చెప్తుంది. అప్పుడే దివ్యాంక నేరుగా సురేష్ దగ్గరికి వచ్చి, "హాయ్ సురేష్" అంటూ హగ్ చేసుకుంటే సురేష్ విదిలించుకుంటూ ఉంటాడు. "మా ఇద్దరి మధ్య బాండింగ్ మీకు అర్థం కాదులేండి" అని దివ్యాంక అంటే, "నిన్నటి వరకు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడే నువ్వు వచ్చి దిష్టి పెడుతున్నావు" అని కేదార్ అంటాడు. "మా ఇద్దరి బాండింగ్ మీకు అసలు అర్థం కాదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది" అని దివ్యాంక చెప్తుంటే, "చూడు, ఇప్పుడు అన్నయ్య నిన్ను తోసిపడేసి లాగి చెంపదెబ్బ కొట్టడానికి ఒక్క క్షణం చాలదు, కానీ నలుగురిలో ఆడపిల్ల పరువు పోకూడదని మా అన్నయ్య ఆలోచిస్తున్నారు. దీన్ని సంస్కారం అంటారు, బాండింగ్ కాదు" అని ధాత్రి అంటే, "చూడు, నేను ఫారిన్ నుంచి నిన్ననే వచ్చాను. ఏదో నా ఫ్రెండ్తో మాట్లాడదామని వచ్చే మధ్యలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చూడు కౌశికి, ఇది నేను నీతో మాట్లాడడానికి వచ్చాను" అని దివ్యాంక అంటే, మెడ పట్టుకొని బయటికి గెంటేక ముందే "ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. "చూడు, రమేష్ చాలా మోసగాడు. సునీతతో సూసైడ్ లెటర్ రాయించి ఆ అమ్మాయిని నిజంగానే మోసం చేశాడు. ఇది నా ప్రాజెక్టు, నువ్వు మధ్యలో దూరకు" అని దివ్యాంక వార్నింగ్ ఇస్తుంటే, "చూడు, ఎవరు ఎలాంటి వాళ్ళో పోలీసులకి చెప్తే వాళ్ళే అన్ని నిజాలు బయటికి రాబడతారు కదా" అని ధాత్రి అంటుంది. "చూడు, నేను రమేష్ గారి వైపు నిలబెడతాను. నువ్వు నీది నిజం అనుకున్నప్పుడు నీ ప్రకారం నువ్వు చెయ్యి. నన్ను బెదిరిస్తున్నావా? నేనైతే ఆయనకే న్యాయం చేస్తాను. మర్యాదగా వెళ్ళిపో" అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.